కూర్చుని దేవా మీ స్తోత్రాలు. 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసం 2వ తేదీ ప్రభువా తండ్రి మీ సన్నిధానంలో ఈ 9వ నెలలో ప్రభువా తండ్రి మీరు మమ్మల్ని కొరకు కాపాడుకోవాల్సినందుకై స్తోత్రాలు. సంఘముగా కుటుంబంగా వ్యక్తిగతంగా మీరు చేసుకొచ్చిన మేలుకై స్తోత్రాలు. దాని నిబంధనలు కాపాడుకొచ్చారు, అందుకే మీ పదనాలు చెల్లిస్తూ వస్తున్నాను. మా ప్రభా ఈ సమయంలో ఈ యొక్క ప్రణాళిక 9వ నెల సెప్టెంబర్ మాసంలో మా ప్రణాళిక మీరు మాకు ఇచ్చిన బిడ్డలు కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రాలు. దాసులు కుమార్ బాబును బట్టి కెజాన్ని బట్టి మీ స్తోత్రాలు. ప్రభావితం మీరు ఇచ్చిన గర్భఫలను బట్టి మీ పదములు చెల్లిస్తూ ప్రయాణానికి తీస్తూ వస్తున్నాం. తండ్రి దావీదు అన్నట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా తరమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారానికై స్తోత్రాలు. సంవత్సరంలో ఒక దయాకిరీటముగా ధరింపజేసి మీ జాడల సారం ఎదుగుదల తోచిన దేవా మీ స్తోత్రాలు. మా ప్రభావ మీ కనుదృష్టి బిడ్డ మీద నుంచి దేవాలయాన్ని సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరంలో బిడ్డను ప్రవేశపెట్టుకొచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని దయను మనుషుల దయను జ్ఞానమందును వయసునందును బిడ్డల మధ్యలో చేయండి. ప్రభావ మీ నామను మహిమ తెలుసుకుని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రభావ మీరు కొను చూపించండి, కనికరించమని మీ దయగల కనికర రాష్ట్రానికి అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తూ ప్రభావ మీరు కొను చూపమని దయాన్ని ఈ సమయంలో మా ప్రణాళికని పాటలో వాక్యం మా ప్రణాళికని ప్రార్థన సమయం అంతే దేవునికరంగా ఆశ్రదకరంగా చేయాలి. దేవానికి తిరిగి మా ప్రణాళికని బంధువులుగా మమ్మల్ని కూడా సమకూర్చుకొచ్చినందుకై స్తోత్రాలు. మా ప్రణాళికని విలాసులు సేవకులు కూడా సమకూర్చినందుకై స్తోత్రాలు. మా ప్రభావ సహాయం చేయాలి, కనికరించి చూపించండి. అలాగనే సరిగ్గా పాటించి ప్రభావాన్ని మీ బిడ్డలు కూడా తీసుకుని వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు. మా ప్రభావ సహాయం చేయాలి, దేవా కనికరించండి. దయలాంటి సంఘాన్ని బట్టి మీ స్తోత్రాలు. దేవా మీ సన్నిధిలో మరోసారి మా ప్రణాళికని పరిశుద్ధులు మీ బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దేవా ఉత్సవాన్ని బట్టి మీ స్తోత్రాలకు రావాల్సి సమకూర్చాలి. మీరే మహిమ తెలుసుకుని మీ సహాయాన్ని కోరుకుంటూ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన ధనికరమైన గొప్ప నామములోని స్తుతించి ప్రార్థన చేస్తూ ప్రభువుకి విడుచున్నాము తండ్రి. ఆమేన్. రమేష్ పాట సంఖ్య 168 పాట పుస్తకంలో చిన్న పాట పుస్తకం, పాత పుస్తకం అయితే 166, కొత్త పుస్తకం అయితే 168, పాత పుస్తకం అయితే 166. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, క్షమించును నీ పాపములను. కూర్చును నీ రోగములను,
మరువకువాయన మేలులను పడమాటికి తోచెంత దూరము దూరపరిచెను పడమాటికి తోచెంత దూరము పాపములన్నీ దూరపరిచెను తండ్రి తన తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును తండ్రి తన తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు పాదస్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను నిన్ను మేలులతో తృప్తిపరచును నీ యౌవనమును కనపరచును నిన్ను మేలులతో తృప్తిపరచును నీ యౌవనమును కనపరచును బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు పాదస్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను మనము జన్మింపబడినది మంది వరమని ప్రభు ఎరుగును మనము జన్మింపబడినది మంది వరమని ప్రభు ఎరుగును గట్టి వలెనున్నది మన బ్రతుకు గాలి విసగాడి ఎగిరిపోను గట్టి వలెనున్నది మన బ్రతుకు గాలి విసగాడి ఎగిరిపోను నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు పాదస్తుతులను చెల్లించుమా
వాళ్ళ సంఖ్య పాఠ పుస్తకంలో 238 పాఠ పుస్తకం అయితే 236. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలె కనికరించెను మమ్ము, కన్న తల్లి వలె కనికరించెను మమ్ము, ఎన్నగా నా ప్రేమ హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయిన మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయిన మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లాయి ఉలనికి ఉల్లాసము సగును, ఎల్లాయి ఉలనికి ఉల్లాసము సగును, కొల్లగా మనల కోరి హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండానిలా, నాదుడు యేసు మన చెంతనుండానిలా, చింతలేనియురావు హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా, బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా, బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. దోణియందున్న యేసు
నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించు యేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించు యేసు యేసును కౌగిలిలో హల్లెలూయా ప్రభుతో కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా పాట సంఖ్య 242 పాట సంఖ్య 240 ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము సాధించెదము ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా దైవ కార్యములు జనముల మధ్య ప్రార్థించుదాము దైవ కార్యములు జనముల మధ్య ప్రార్థించుదాము దేవుని ఆశ్చర్య కార్యము మనలో దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించుదాము స్తోత్రములో ఎంతవరకు సాధే స్తోత్రములో ఎంతవరకు సాధే పాత్రులముగా చేరింతుము పాత్రులముగా చేరింతుము సంగీత గానములతోను సన్నోదించుచు ప్రభుని సంగీత గానములతోను సన్నోదించుచు ప్రభుని సీతారా స్వరమండలములతో మనమార్పాటించెదము సీతారా స్వరమండలములతో మనమార్పాటించెదము ఎంతవరకు కాచే ఎంతవరకు కాచే పాత్రులముగా చేరింతుము
దేవుని వాక్యం వింటాము. దేవుని సేవకులు మన మధ్యకు ఇస్తున్నారు. మిషన్ సేవకులు దేవుని వాక్యము ప్రకటిస్తారు. రైట్. దేవునికి స్తోత్రములు. మీకందరికీ నామంలో వందనాలు నేర్చుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖన భాగాలు మనం చూసుకున్నామండి. కీర్తనలు 115వ కీర్తన మొదటి వచనం మనం అందరం కలిసి చదువుకున్నామండి. కీర్తనలు 115వ కీర్తన మొదటి వచనము మనం అందరము కలిసి చదువుకున్నామండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మరొక లేఖన భాగం మనం చదువుకున్నామండి. సామెతలు 9వ అధ్యాయం. సామెతలు 9వ అధ్యాయము 11వ వచనము మనమందరము కలిసి చదువుకున్నామండి. సామెతలు 9వ అధ్యాయము 11వ వచనము మనమందరము కలిసి చదువుకున్నామండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చదవబడిన లేఖన భాగం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుగాక. అలాగున ప్రభువే మనకు సహాయము చేయుగాక. ఈ యొక్క దినము సంతోషకరమైనటువంటి దినము. సంతోషకరమైనటువంటి దినము. ఒక వ్యక్తి సంతోషించినప్పుడు ఏం చేయాలి అంటే అతడు కీర్తన పాడాలి, అతడు దేవుని స్తుతించాలని. సంతోషం ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం రాయబడింది, మీలో ఎవరికైనా శ్రమ పే చేయాలంటే అతడు ప్రార్థన చేయాలి. అతడు సంతోషం ఉంటే కీర్తన పాట పాడాలి. బైబిల్లో అపోస్తుల కార్యంలో కూడా మనకు కనబడతా ఉంటుంది. వాడు ఎప్పుడైతే వాడి జీవితంలో సంతోషం వచ్చేసిందో వాడు గంతులు వేయచ్చు, సంతోషించు. ఎక్కడికి వెళ్ళాక దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఈ దినము దైవ సేవకుడు లాజరన్న మరియమ్మక్క వారిని ప్రేమించి ఇచ్చినటువంటి చిన్న కుమార్తె కేసీఆర్ సహోదరుడు కుమార్ బాబు వారిని ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలు, సహోదరి కేసీఆర్ సహోదరుడు కుమార్ బాబు వారిని ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె తేజో మహిమ. దేవుడు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాడు. 3 సంవత్సరంలో పుట్టిన 3 సంవత్సరంలో కాచి కాపాడి 4వ సంవత్సరంలో దయా కిరీటం. అంటే దేవునికి ఎందుకు మహిమ చెల్లించాలంటే దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు. కీర్తన 115వ కీర్తన మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 115వ కీర్తన మొదటి వచనం అంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఎందుకు మహిమ చేస్తున్నాడు?
మాకొద్దయ్యా, మాకొద్దు, మాయమొద్దు, మేము కనపరచబడకూడదు, నీవు కనపరచబడాలి, నీవు మాయం పొందాలి. ప్రభు అంటాడు, నన్ను కనపరచువాలని నేను కనపరుస్తాను. లేదే నేనే కనపరచుకోవాలి అంటే అతడు దేవుని ద్వారా కనపరచబడలేడు. అయితే ఇక్కడ ఎందుకు ఆ భక్తుడు దేవుడిని మాయం చేస్తున్నాడు? అయ్యా నాకొద్దు మహిమ నీకేనంటున్నాడు అంటే 12వ వచనము మనం చూస్తే, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను, ఆరోను వంశస్థులను ఆశీర్వదించెను, చిన్ననేమి పెద్దనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు చాలు. ఎందుకు దేవుని మహిమపరుస్తున్నాడంటే దేవుడు మర్చిపోలేదు, దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు పెద్దవారినే కాదు పిల్లలను కూడా ఏం చేస్తున్నాడంట? ఆయన వృద్ధి పొందించేటువంటి వాడు. ఏంటి వృద్ధి? ఏంటి వృద్ధి? 3 సంవత్సరాలు కాచి కాపాడి 4వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. 4 అనేది మనకి బైబిల్లో చాలా విలువగా కనపడతా ఉంటుంది. 4 అనేటువంటి పదము బైబిల్లో చాలా మనకి ఆశీర్వాదకరంగా మేలుకరంగా కనపడతా ఉంటుంది. 4 అనేది చూడండి, 4 మత్తయి సువార్త, 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అంటే 4 ఇంకా చూస్తే 4 జీవులు, 4 జీవులు. ఇంకా చూస్తే 4 అనేది ఏం చూపిస్తుంది అంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో అపోస్తలుల బోధ, సహవాసము, రెక్కలించుట, ఎడతెగని ప్రార్థనా జీవితం. ఇక్కడ చూస్తే అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయంలో కూడా ఫిలిప్పు అనేటువంటి దేవుని యొక్క భక్తుడున్నాడు, దేవుని దాసుడున్నాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము చూడండి. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనము. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతను కుడిరి, వారు ప్రవచించువారు ఎవరుకున్నారు అంటే ఫిలిప్పుకున్నారు. ఫిలిప్ ఎవరంటే సువార్తికుడు. అతడు సువార్తికుడు అయితే అతని కుమార్తెలు ఎలాంటి వారంట? ప్రవచించేటువంటి వారు. ఎంతమంది ఆయన కుమార్తెలు? 4. దేవుడు తేజ మహిమ జాయ్ చూడండి, ఆ బిడ్డను ప్రేమించి 3 సంవత్సరాలు కాచి కాపాడి 4వ సంవత్సరంలో దయా కిరీటంగా ధరింపజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ 4 అనేది మనం ఈ రాజు చూడవచ్చు. మనం 4 అనేది మరొక పర్యాయం కూడా మనకు కనబడతా ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చి. చూడండి, ఒక వ్యక్తిని 4 మోసుకొని వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆయన యొద్దకు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తీసుకొని వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ ఇంటి నిండా కూడా జనం ఉన్నారు. ఎందుకున్నారు? ఆ జనము ఎందుకున్నారంట? ఆయన వారికి వాక్యము బోధించున్నాడు.
ఆయన వారికి వాక్యం బోధించుతున్నాడు కాబట్టి అక్కడ అనేకులు ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి నలుగురు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. వారు అక్కడ తీసుకుని వస్తే ఆ ఇంటి నిండా జనమే ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారో చూశారు, ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంటి కప్పు తీసి ఆ వ్యక్తిని ఆ ప్రభు ఉన్నటువంటి ముందుగా తీర్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకుని వచ్చినటువంటి ఆ నలుగురు యొక్క విశ్వాసం చూసి ఆ వ్యక్తిని ఆ మనిషిని ఏం చేశాడంట, స్వస్థపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. స్వస్థపరిచినటువంటి వాడు అంటే ఇక్కడ మన సందర్భం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, నలుగురు మనుషులు. నాలుగు అనేది మనకి లావు చూపిస్తూ ఉంటుంది. ఇంకొక కార్యం కూడా మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనకు కనపడతా ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో, 11వ అధ్యాయం 39వ వచనంలో కూడా రాయి తీసివేయడని యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది. చనిపోయినటువంటి వాడిని బ్రతికించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎన్ని దినాలకి? 4 దినాలకి. 4 అనేది అద్దుతోని ప్రభు యొక్క మహిమను బయలుపరుస్తుంది. 4 అనేది చూడండి చాలా విలువగా. ఇంకా చూస్తే 4 జీవులు అంటే 4 జీవులు. అయితే దేవుడు చూడండి, మనం చదివినటువంటి భాగంలో సామెతలు 9వ అధ్యాయం 11వ వచనంలో, సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నేను జీవించు సంవత్సరములు అధికములగును. ఈ మాటలు జ్ఞానైనటువంటి సొలొమోను దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి పలుకుతున్నాడు. నా వలన అంటే సొలొమోను ద్వారా కాదు, దేవుని ద్వారాగా దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుని ద్వారాగా దీర్ఘకాలం ఎక్కువ కాలం బ్రతుకుతారు. అంత మాత్రమే కాదు అంటున్నాడు, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మనం జీవించే సంవత్సరాలు ఇంకా చూస్తే తేజమయమజాయి జీవించే సంవత్సరములు అధికములు కావాలంటే దేవుని ద్వారా జీవింపబడాలి. దేవుడే ఆ బిడ్డను జీవింపజేసేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు. దేవుడు అలా జీవింపజేయాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది, మీ పిల్లలను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభు యొక్క శిక్ష ఉంటుంది, ప్రభు యొక్క బోధ ఉంటుంది. ఆ బోధలో, ఆ శిక్షలో వాడిని పెంచాలి. పెంచితే పెరుగుతాడు. అన్న సమూయేలును పెంచింది, తిరిగాడు. దేవుడు మహిమార్థంగా జీవించాడు. దేవుడు ప్రవక్తగా చేయబడ్డాడు. సమూయేలు వస్తున్నాడంటే దాని నుండి బెర్షెబాతో అతడు ప్రవక్తగా, న్యాయాధిపతిగా పిలువబడ్డాడు. కారణం దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క పెంపకంలో పెరిగినటువంటి వాడు, దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించినటువంటి వాడు. దేవుడికి మహిమ ఎప్పుడు వస్తుంది? దేవుడికి మహిమ భక్తుడు అంటాడు, మా కాదు యెహోవా, మా కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు మహిమ కలగాలి అంటే దేవుడి నామానికి ఎప్పుడు వస్తుంది మహిమ? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాలు కలిసి ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాలు.
మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియకు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయకు చూడండి, ఇక్కడ దేవుడికి మహిమ ఎప్పుడు వస్తుంది అని చూస్తే ఒకరినప్పుడు మనస్సు కలిసిన వారై ఉండాలి. దేవచిత్తానుసారంగా యేసుక్రీస్తు చిత్త ప్రకారము, క్రీస్తు యేసు చిత్త ప్రకారము అంటున్నారు. మనం ఏమి చేసినా క్రీస్తు చిత్త ప్రకారం, యేసుక్రీస్తు ప్రభువారి చిత్త ప్రకారము మనం చేసినప్పుడు అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. దేవుడికి మహిమ వస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది, మన కుటుంబాలకు ఆశీర్వాదం వస్తుంది, మన పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడి చిత్త ప్రకారం చేయాలంట. అలా దేవుడి చిత్త ప్రకారం చేయడం ఏంటి అంటే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాలు కలిసి ఉంటాయి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 18 వచనాలు కలిసి ఉంటాయి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ప్రతి విషయంలో. ప్రతి విషయంలో చూడండి, మనం కొన్నిసార్లు అనుకుంటాం ఇదేంటప్పుడు నాకు ఇట్లా జరిగింది అని అనుకుంటాం. ఆ ఆపద, ఆ బలహీనత కూడా అది మేలుకే వచ్చేది. కాబట్టి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మన విషయంలో దేవుడు కలిగినటువంటి చిత్తము. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. పుట్టినరోజు అంటే బైబిల్లో పుట్టినరోజులు ఉన్నాయా? పుట్టినరోజు జరుపుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు. అయితే వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వారు, వాళ్ళు జరుపుకున్నారు. వాళ్ళు జరుపుకునేటప్పుడు ఇదిగో నా పుట్టినరోజు యాటీ విందు ఉంది, అందరూ భోజనాలు పెడుతున్నాం, భోజనాలు తినుకోండి అని అన్నాడు. ఇంకొక అతను అతని పుట్టినరోజుకి నాట్యాలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి. అయితే అది లోకస్తులు. మరి దేవుని ఎరిగినటువంటి వారు మనం చేసుకోవచ్చా? ఏం జరుపుకోవాలి? పుట్టినరోజు జరుపు. ఎలా జరపాలి? ఇలా జరపాలి. క్రీస్తు యేసు చిత్త ప్రకారము. క్రీస్తు యేసు మహిమ రావాలంటే సంఘాన్ని ఆహ్వానించు, దైవ సేవకులు ఆహ్వానించు, దేవుడి వాక్యాన్ని ప్రకటించు. ఇది దేవుడి మహిమ. ఇది దేవుడి మహిమ. ఇలాగూ చెల్లించాలి. ఇలా చెల్లించినప్పుడు దేవుడికి మహిమ తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే మనం ఇంకా బాగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సామెతలు 9వ అధ్యాయము 11 వచ్చిన మనం చూస్తే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములవును. జీవించు సంవత్సరములు అధికములు కావాలి అంటే దేవుని ద్వారా. మరి దీర్ఘాయువు ఎట్లా కలుగుతుంది? ఎట్లా దీర్ఘాయుష్మంతులు అవుతారు? దీర్ఘాయుష్మంతులు కావడానికి కారణం ఏంటి? మన పిల్లలు అంటే సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, సామెతలు 10వ అధ్యాయము 27వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దీర్ఘాయుష్మంతులు కావాలి. దేవుని వలన నేను దీర్ఘాయుష్మంతురాలుగా జీవించాలి, మా పిల్లలు అలాగే జీవించాలి అంటే ఏం కలిగి ఉండాలన్నాడు ఇక్కడ? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉంటుంది కానీ ఏముంటుందంట? భక్తి ఉంటుంది. భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. భయం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడికి లోబడతాడు, దేవుడి మాట వింటాడు, దేవుడు చెప్పి
కలిగిస్తాడు. ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేని కారణమంట? దీర్ఘాయువునకు కారణమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. దీర్ఘాయువునకు కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. సామెతలు 4వ అధ్యాయం. సామెతలు 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. దీర్ఘాయుష్మంతులు ఎట్లాగవుతారు? దేవుని మాట అంగీకరించాలి. అంగీకరించాలంటే ఆలకించాలి. కొన్నిసార్లు ఆలకిస్తారు కానీ ఏం చేయాలంట? అంగీకరించు. ఆలకించాలి. ఆలకించిన దాన్ని అంగీకరించాలి. అప్పుడే దీర్ఘాయుష్మంతులు అవుతారు. మనకందరూ తెలిసినటువంటి లేఖన భాగం ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం మా గట్టి చదవంగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుప్పిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. చాలు. ఎప్పుడు ఈ దీవెన వస్తుంది? ఎప్పుడు ఈ ఆశీర్వాదం వస్తుంది? దేవుని మాట శ్రద్ధగా వినాలి. కొన్నిసార్లు అశ్రద్ధగా ఉంటారు. అశ్రద్ధగా ఏముందలే అనుకుంటే దీవెన రాదు. అశ్రద్ధ చూపిస్తే దేవుడు దీవెన రాదు. అలక్ష్యం చూపిస్తే దీవెన రాదు. ఇప్పుడు కాదులే అంటే దీవెన రాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటారు, యోహాను 5:24 ఏమంటాడు? నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. మాట వినాలి. మాట వింటే దీర్ఘాయుష్మంతులు అవుతారు. మాట వింటే దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఎక్కడ అంటే నీ కుటుంబంలో వస్తుంది. దేవుని మాట వింటే నువ్వు బయటకు వెళ్ళినా దీవించబడతావు, మళ్ళా లోపలికి వచ్చినా దీవించబడతావు. ఈ ఆశీర్వాదమే కాకుండా దేవుని మాట వింటే నరకం నుండి తప్పించబడతావు. ఎక్కడ ప్రవేశిస్తారంట? నిత్య జీవంలో ప్రవేశిస్తావు. చదవని మాట యోహాను 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. నిత్యం అంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. దేవుడి మాట వినాలి. ఎప్పుడు వినాలి? ఆరోగ్యం ఉన్నప్పుడా, మంచి బలంగా ఉన్నప్పుడా? ప్రకటన గ్రంథంలో రాయబడింది 3వ అధ్యాయంలో, ప్రకటన 3వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనము, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయుడినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను, దానిని ఎవడును ఏం చేయలేడట, వేయనేరడు. ఎందుకని వేయనేరడు? నేనే తీసి ఇచ్చా. నేను తీసి ఎవడు వేయలేడు, నేను వేస్తే ఎవడు తీయలేడు. ఎందుకు తీశాడు? ఎందుకు తలుపు తీశాడు? ఏ తలుపు ఇది? ఏ తలుపు ఇది? పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి తలుపు, రక్షణ అనే తలుపు, దేవుడి మందిరంలోనికి రావడానికి అనే తలుపు. ప్రభు తీయాలంటే నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. కొన్నిసార్లు బలహీనమవుతాం. అక్కడ అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెనను, నీవు నా వాక్యమును గైకొని. కొంచెం శక్తి ఉంటే ఏం చేస్తాను కాక, ఏది నేను రాలేదు ఆదివారం అంటే ఏమంటారంట, బాగోలేదు. ఏం బాగోలేదు? తలకాయ నొప్పి వచ్చేసింది, అందుకని బాగోలేదు. ఈ లోపల చుట్టాలు వచ్చారు, నలుగురు ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇప్పుడు చుట్టాలు వండుకొని తింటారా? ఏమేమి వండి పెట్టిందా? అక్కడ వండి పెట్టిందా? చుట్టాలు వచ్చిన చుట్టాలు వాళ్ళే వండుకుంటారా? ఈ తలకాయ నొప్పి అనుకున్న అక్కే లేచి వండింది వాళ్ళకి జాగ్రత్తగా. తలకాయ నొప్పి వచ్చిన అక్కే ఏం చేసిందంటే వాళ్ళకి వండి పెట్టింది. ఈ శక్తి ఉన్నప్పుడు దేవుడి మందిరానికి రావడానికి శక్తి లేదా? ఆ శక్తి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, దేవుడి మందిరానికి వచ్చే శక్తి, దీర్ఘాయుష్మంతురాలు అవుతావు. నీ యొక్క దీర్ఘాయుష్మంతు, నీవు దేవుడి మాట వినటం బట్టి నీవు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు. నీవు దేవుడి మాట వినటం బట్టి నీకు ఆశీర్వాదము, నీ పిల్లలకు ఆశీర్వాదము, నీ పిల్లలకు ఆశీర్వాదము. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయబడతావు? దీవించబడతావు. లోపలికి వచ్చేటప్పుడు కూడా దీవెనతో వస్తావు. ఎక్కడ లోపల? ఇంటిలోనికి అంటారు క్షేమంగా వెళ్ళి లాభమేరా. ఎట్లా వస్తావు లాభంగా? ఎట్లా క్షేమంగా వస్తావు? దేవుడి మాట వినకుండా ఎట్లా వస్తుంది క్షేమం? ఎట్లా వస్తుంది లాభం? ఎట్లా వస్తుంది పరలోక రాజ్యం? ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? ఎట్లా వస్తుంది నిత్యజీవం? ఎట్లా వస్తుంది? దీర్ఘాయుష్మంతులు. ఎట్లా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి? బ్రతకాలంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చూడండి, ఆ భాగం మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నామండి. సామెతలు 4వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. చూశారా? నా మాటలు నీవు ఆలకించి అంగీకరించాలి. ఆలకించి అంగీకరించాలి. దేవుని మాట అంగీకరించినప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మనం చూస్తే దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు వారు ఏం చేయబడతారంట? వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు అవుతారు. సామెతలు 3వ అధ్యాయం మొదటి వచనం. సామెతలు 3వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. అంటే
అవి దీర్ఘాయువును అంటున్నాడు. ఏవి దీర్ఘాయువును? ఆయన యొక్క ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనాలి. ఆయన యొక్క ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనాలి. 4వ అధ్యాయంలో అంగీకరించాలి. ఇక్కడ గైకొనాలి అంటున్నాం. ఇలాగూ గైకొనినప్పుడు, అంగీకరించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారికి ఏముంటుందంటే దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు. ఊరికినే నువ్వు 10 కాలాలు చల్లగా ఉండంటే సరిపోయిందా? ఆ నోటితో మళ్ళీ ఏం చేస్తారంట? ఇష్టం లేనప్పుడు వ్యతిరేక పదం ఆడతారు. కాబట్టి మానవుడు దీవించేటువంటి వాడు కాదు. దీవించేటువంటి వాడు, ఆశీర్వదించేటువంటి వాడు, దీర్ఘాయుష్మంతులుగా చేసేటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆ దేవుని మాట వినాలి. ఆ దేవుని యొక్క ఆజ్ఞను గైకొనాలి. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. నిర్గమకాండంలో మనం చూస్తే చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతులు అవునట్లు నీ తండ్రిని తల్లిని ఏం చేయాలంట? సన్మానించాలి. మళ్ళీ చదువుతల్లి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులు అవునట్లు నీ తండ్రిని తల్లిని ఏం చేయాలంట? సన్మానించాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అప్పుడే దీర్ఘాయుష్మంతులు అవుతారు. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులు నేను మొన్న మా దగ్గర ఒక వివాహం జరిగితే అది వాళ్ళ వివాహం ఎటువంటిదంటే కొన్నిసార్లు ఆడపిల్లల ఇంటి దగ్గర ఏం చేస్తారంట? వివాహాలు జరుగుతాం. ఆ వివాహం అట్లా వెళ్ళేటప్పుడు అబ్బాయి మేమందరం వెళ్తా ఉన్నాం. వెళ్ళేటప్పుడు ఒక మాట చూపించాం. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకున్నట్టు వాళ్ళ అమ్మగారు ఇంకా మా అబ్బాయి మమ్మల్ని విడిచిపెట్టాడా అని అంటే నేను అట్లా విడిచిపెట్టడం అట్లేం కాదులే. ఇప్పుడు ఇంతవరకు మీతో ఉన్నాడు, మ్యారేజ్ అయింది, ఈరోజు అయింది, కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఆయన ఉద్యోగం వేరే చోట ఉంది. ఇప్పుడు ఇప్పుడు దాకా మీతో ఉన్నాడు, డైలీ సర్వీస్ జాబ్ టీవీకి తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు నాకు దూరం అయింది, నేను నష్టపేటలో ఉంటానంట. ఇప్పుడు మీరు ఎక్కడనే ఉంటారు, ఇప్పుడు ఇచ్చినట్లా కాదా? కాబట్టి ఇచ్చినా కానీ తల్లిదండ్రులు ఏం చేయాలంట? గౌరవించాలి, సన్మానించాలి, వారిని పోషించే విషయంలో బాధ్యత కూడా వహించాలి. అప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇది దేవుడు సెలవిచ్చినటువంటి మాట. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది ఈ మాట. చూడండి, దీర్ఘాయుష్మంతులు కావడానికి మనం 4 కారణాలు చూసాం. ఏ కారణాలు? 4 కారణాలు. ఆ 4 కారణాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దీర్ఘాయుష్మంతులు అవుతారు. తర్వాత నీ దేవుడైన యెహోవా మాటలు అంగీకరించినప్పుడు, తర్వాత నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధతో గైకొనాలి, వినాలి. అప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. తర్వాత మనం చివరిగా చూసాము నిర్గమకాండంలో ఎప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు? తల్లిని తండ్రిని సన్మానించాలంట. అప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఈ మాట దేవుడే సెలవిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో, నీవున్నటువంటి దేశంలో, నీవున్నటువంటి స్థలంలో, నీవున్నటువంటి ప్రాంతంలో నీ తల్లిదండ్రులను సన్మానించాలి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు. నీవున్నటువంటి దేశంలో ఇవి
దేవుడిచ్చేవి. ఇవి దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. అయితే కీర్తనలు 65వ కీర్తన దేవుడు అనుగ్రహించేటువంటివి చూడండి. 65వ కీర్తనలు మనకందరికీ తెలిసినటువంటి భాగం. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలు చూడండి, సంవత్సరమును నీ దయా కిరీటం అంటే దేవుని యొక్క దయ ద్వారా తేజో మహిమ జాయి 3 సంవత్సరాలు కాపాడబడి 4వ సంవత్సరము దేవుని యొక్క దయా కిరీటము, 4వ సంవత్సరం అనేటువంటి దేవుని యొక్క దయా కిరీటము దేవుడు అనుగ్రహించినటువంటి వాడు. కానీ సంవత్సరమును నీ దయా కిరీటము అంటే ఇప్పుడు 4వ సంవత్సరము దేవుడు దయా కిరీటం ధరించేస్తున్నాడు. అంటే దేవుడు దయ రాగుంటుంది. దేవుడు దయ ఇంకా ఇంకొక విధానం ఉంటుంది. ఏమిటి ఆ విధానం అని చూస్తే చూడండి, కీర్తనలు 104వ కీర్తన. దేవుని యొక్క దయ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుడి యొక్క దయ కొరకు ఎదురు చూడాలి. దేవుడి దయ కొరకు వేచి ఉండాలి. కీర్తనలో 104వ కీర్తన 27వ వచనము. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చినవని. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను. నీవు గుప్పిళ్ళు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. చూడండి, తగిన కాలం ఉంటుంది. తగిన కాలం, ప్రతిదానికి సమయం ఉంటుంది. ప్రతిదానికి సమయం ఉంటుంది. ప్రతిదానికి తగిన కాలం ఉంటుంది. అయితే దేవుని దయ చూపడానికి కూడా ఒక కాలం ఉంటుంది. మనం అనుకున్నప్పుడు మన ప్రార్థనకు వెంటనే జవాబు రాదు. మనం అనుకున్నట్టు కాదు, దేవుడు అనుకున్నట్టుగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించాలంటే మనం ఆ సమయం కొరకు కనిపెట్టుకోవాలి, ఆ కాలం కొరకు కనిపెట్టుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ నీ దయ కొరకు ఏం చేస్తున్నాయంట? కనిపెట్టుచున్నవి. ఆయన దయ కొరకు. ఆయన దయాళుడైనటువంటి దేవుడు. ఆయన దయాళుడైనవి అవి కనిపెట్టినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? గుప్పిళ్ళు విప్పుతాడు. గుప్పిళ్ళు విప్పితే అవి ఏం చేస్తాయంట? అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. మంచి వాటిని ఆయన గుప్పిళ్ళు విప్పితేనే తృప్తి. ఆయన గుప్పిళ్ళు విప్పితేనే మంచిది మనం పొందుకునేది. 119వ కీర్తన 68వ వచనంలో కూడా మనం చూసి మాట కనపడతా ఉంటుంది. ఒక మాట 119వ కీర్తన 68వ వచనము. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. చాలు, దేవుడు దయాళుడు. ఆయన దయాళుడు, మేలు చేస్తున్నాడు. ఏంటా మేలు అంటే 3 సంవత్సరములు కాచి కాపాడి 4వ సంవత్సరంలో దయా కిరీటంగా ధరింపజేసి ఉన్నాడు. ఇది దేవుని యొక్క మేలు. ఆయన దయాళుడు ఏం చేస్తున్నాడంటే ఆయన గుప్పిళ్ళు విప్పుతున్నాడు. ఆయన దయాళుడై ఉండి ఏం చేస్తున్నాడు? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఏం చేస్తున్నాడు? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనము. అది ఆకాశ వర్ష జలము రామును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆ బిడ్డ మీద తేజో మహిమ మీద ఉండును. ఏముంటాయంట? దేవుని కనులు. కొన్నిసార్లు అంటారు, అటు వెళ్తా ఉంటే కొంచెం చూడు, మాకెళ్ళి కూడా చూడు, మమ్మల్ని కూడా చూడు అంటా ఉంటాం. మనుషుల్ని అంటా ఉంటాం కదా. అసలు చూడకుండా వెళ్తాను ఏంటి అని అంటారు.
మనుషులే మనం చూడమంటే దేవుడు సంవత్సరాది మొదలుకొని అంటే ఈ 4వ సంవత్సరము ఈ మొదటి దినం మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు ఎవరి కందృష్టి ఉంటుందంట? తల్లిదండ్రులు కందృష్టి లేకపోయినా, వాళ్ళ తాత పాస్టర్ గారి కందృష్టి లేకపోయినా, వాళ్ళ సంగతులు ఎక్కడైనా రాజ్యాంగం ఇంకా సంగతులు మీ కందృష్టి లేకపోయినా, మా కందృష్టి లేకపోయినా దేవుని కందృష్టి ఉంటుంది ఆ బిడ్డ మీద, తేజోమయం మీద. ఎప్పుడు ఉంటుందట? సంవత్సరాల వరకు సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది దేవుని యొక్క దయ, ఇది దేవుడు చేసేటువంటి మేలు. దేవుడి యొక్క దయ ద్వారా దేవుడు చేసేటువంటి మేలు ఏంటి అంటే సంవత్సరంలో దయ చేసేటువంటి వాడు. మళ్ళా ఆయన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కందృష్టి ఆ బిడ్డ మీద ఉంటుంది. చూడ ఒక మాట చూసుకున్నామండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు, మొదటి 2 వచనాలు చూడండి. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము చాలు. అంటే దేవుడు హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నిన్ను గురించిన వార్త నేను విని భయపడుచున్నాను. ఏంటి అంటే ఎందుకు భయము, ఎందుకు భయం? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు, నాలో నూతనపరచు. సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి, రక్షించబడ్డాను, ఫలిస్తున్నామా? రోమికాధిపతులకు రాయబడింది నేను ఎందుకు ఫలించాలి అంటే మనము ఫలించడం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. దేవుడి మహిమ కొరకు మనం ఫలించాలి, దేవుడి మహిమ కొరకు ఫలించాలి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచము. దేవుడు నూతనపరిచేటువంటి వాడు. సంవత్సరాలు జరుగుతుండగా, సంవత్సరములు జరుగుతుండగా, సంవత్సరం ఆది వరకు సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కందృష్టి ఆ బిడ్డ మీద ఉంటుంది. మనం చూస్తే సంవత్సరమైనటువంటి దయాకీనటువంటి ఎన్నో సంవత్సరం అంట? 4వ సంవత్సరం. 3 సంవత్సరాలు కాచి కాపాడాడు. 3వ సంవత్సరం ఆరంభం నుండి 3వ సంవత్సరం అంతం వరకు ఆ దేవుడి కందృష్టి నుంచి 4వ సంవత్సరంలోనికి నడిపించాడు. ఇలాంటి గొప్ప దేవుడికి, ఇలాంటి మహిమ దేవుడికి మహిమపరచాలి. దేవుడికి మహిమపరచాలి, ప్రతి విషయంలో మహిమపరచాలి, ప్రతి విషయంలో మహిమపరచాలి. అలా మహిమపరిచేటప్పుడే నువ్వు పుట్టినరోజు చేసుకోవచ్చు. ఇలాంటి వాక్యం లేకుండా, దైవ సేవకులు లేకుండా, సంఘం లేకుండా ఏదో నా వరకు నేను కేక్ కట్ చేసుకున్నాను, మా ఇంటి పక్కన నలుగురు పిలిచి ఇదిగో భోజనం పెట్టండి కాదు, ఆ విధి కాదు. ఇలాంటి వాక్యం తెలియజేయబడాలి, వాక్యం ప్రకటించబడాలి. గొప్ప దేవుడు, మేలు చేసే దేవుడు, దయాళుడైన దేవుడు, దీర్ఘాయుష్మంతులుగా చేసే దేవుడు ఆయన ఉన్నాడని ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన మహిమపరచడం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుని యొక్క సంతృష్టి నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది. నీ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీవు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, మళ్ళా లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. అలాగున దేవుడు ఇంకా చూడండి, ఇంకా ఎవరికైతే వయసు అభ్యంతరం ద్వారా రక్షణ లేకుండా ఉన్నారో మీరెవరైనా సరే, యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ కలిగిన దేవుడు. సంవత్సరాలు జరుగుతుండగా చూడండి, మన గత దినాల్లో 4 రోజులు వర్షం అంటేనే భయపడ్డాం. వర్షం నుండి, అనేక ఆపదల నుండి, గతించినటువంటి దినాల్లో కరోనా తెగుల నుండి దేవుడు విడిపించి రక్షించాడు. ఎందుకంటే ఈ దినం కొరకు, ఈ దినమునైనా ఈ మాటలు విని, ఈ యొక్క గొప్ప దేవుడి మాటలు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించాడని, ఆయనకి రక్షణ ఇవ్వాలని, ఈ లోకాన్ని విడిస్తే పరలోక రాజ్యము నిత్య జీవం ఇవ్వాలని ఆయన దేవుడేంటి భూలోకంలో మానవుడిగా జన్మించి సర్వ మానవాల యొక్క పాప పరిహారార్థ నిమిత్తము, అంటే పాప క్షమాపణ కలిగించడానికి, పాపము పరిహరించబడటానికి, నీతి
ప్రభువు ఆయన కాచిన రక్తం ద్వారా సర్వ మానవాళికి యొక్క పాపములకు పరిహారం ఉంది. అందుకనే బైబిల్ గ్రంథం రాయబడింది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల యేసుక్రీస్తు ప్రభువును నమ్మదగిన దేవుడు నీతిమంతుడు కనుక మన సమస్త పాపం నుండి మనం కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఈ పవిత్రులుగా చేసిన దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఎప్పుడు అంటే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించని. ఇక ఎవరైనా ఈ మైక్ శబ్దం ద్వారా ఇళ్ళ దగ్గర కానీ మీరు ఎక్కడున్నా సరే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఈ లోకంలో మనం జీవించే కాలం తక్కువ, కానీ లోకాన్ని విడిచిన తర్వాత యుగాయుగాలు జీవించవలసినటువంటి 2 స్థలాలు ఉన్నాయి. పరలోక రాజ్యము, అక్కడ నీతిమంతులు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు వెళ్తారు. యుగాయుగాల సంతోషం. లేకపోతే నరకం ఉంటుంది, అగ్నిగుండము, దాని పాతాళం అంటారు. అది భయంకరమైన స్థలం. అక్కడ వేదన రోదన ఉంటుంది. ఆ వేదన రోదనకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండాలని దేవుడు నిన్ను ప్రేమించి ఈ కుటుంబం ద్వారా దేవుడి మాటలు అందిస్తున్నాడు. నీవు ఈ మాటలు వింటే దీర్ఘాయుష్మంతులు అవుతావు. ఈ లోకంలో శాంతి సంతోషము నెమ్మది కలిగి జీవిస్తావు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నీవు పరలోక రాజ్యంలో యుగాయుగాలు యేసుక్రీస్తు ప్రభుత్వం అంటావు. అటు ధన్యత, అటు భాగ్యము మీకు అనుగ్రహించును గాక. ప్రత్యేకంగా తేజోమయమైన దేవుడు అలాగూ దీర్ఘాయుష్మంతులుగా చేయను గాక. పరిశుభ్రమైన మా ప్రభువా, మీ ఘననామకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ఇచ్చిన శ్రేష్టమైన ఐదు మాత్రికై స్తోత్రాలు. దేవా, మీ సన్నిధానంలో మా ప్రణాళిక ఆశలు మా బాబు తెజ వారిని ప్రేమించి వారికి రక్షించారు. మా ప్రణాళిక వారి ప్రణాళికని దాంపత్య జీవితంలో వారికి కుటుంబంలో కుమార్తెను దేశంలో ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాళ్ళ తల్లి ఇక 3 సంవత్సరాలు ఆ బిడ్డను మీరు కాపాడుతూ వచ్చి 4వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకై స్తోత్రాలు. దేవామి సన్నిధానంలో మా ప్రణాళికని నీకు ఆస్తులు నీకు దాయిచేయండి. జవాబు మహిమ తెలుసుకుని ఆహ్వానిస్తున్నాను. మా ప్రణాళికని నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. మేము జీవించే సంవత్సరంలో అధికంలో చదివించారు. ఎలాగూ మా ప్రణాళికని దీర్ఘాయువు ప్రణాళికని ఈ ఆశీర్వాదము ప్రణాళికని దేవుడు ఎలాగూ కలుగుతాయి అనేది మీరు చదివిస్తూ వచ్చిన మాట వేసుకుంటున్నారు. నీ యొక్క భయభక్తి కలిగించడం ద్వారా, నీ మాట వినడం ద్వారా, నీ ఆజ్ఞని గైడడం ద్వారా, మా ప్రణాళికని నీ మాట అంగీకరించడం ద్వారా ప్రభావాన్ని మీరు పలు విధాలుగా మీరు మాట్లాడుతున్నారు. దేవాలయాన్ని దీవించి ఆశ్రయించండి. ఆ బిడ్డను అలాగే మా ప్రభావ దేవుని దయను మనుషుల దయను గ్రామంలో వయసునందున బిడ్డను దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆరోగ్యాలను దయచేయండి. మా ప్రభావ మీ దయాకిరీటమును ప్రతిష్ఠిస్తున్నారు. సంవత్సరం ఒక దయాకిరీటముగా ధరింపజేసి మీ జాడలి నా తల్లి
మా సార్ మెదడుకు వచ్చిన దేవా మీ స్తోత్రాలు. దేవా కనికరించండి ప్రభా, కృప చూపించండి ప్రభా, మీ నామమును పైన తెలుసుకున్నాను మా ప్రభా, మీ దైవ రాష్ట్రాలకు అప్పగించుకుంటూ మా ప్రభా బిడ్డలు కూడా ఎట్లా పెంచాలో కావలసిన దానం మా ప్రభా తల్లిదండ్రులు కూడా మీరు దయచేయండి ప్రభా, మీరు కనికరించండి కృప చూపించున్నాను వందనాలు చెల్లిస్తూ మా ప్రభా బిడ్డలు బట్టి మా బిడ్డలు మేము ఎలా పెంచాలో మా ఇక్కడ చేరువచ్చిన బిడ్డల కుటుంబాలు వారి పిల్లలు ఎట్లా పెంచాలి మా ప్రణాళిక మీరు మాట్లాడుకొచ్చి మీ మాటకు వేసుకుంటున్నారు. సహాయం చేయండి, కనికరించండి దయనంతండి మీ యొక్క మా ఆజ్ఞలను అంగీకరిస్తూ మీ మాటలు అంగీకరిస్తూ దేవాలయండి ఆ బిడ్డలో మా ప్రణాళికండి మీ మార్గంలో మా ప్రభావి చాడలలో మీ అడుగు జాడల్లో పెంచుటకు సహాయం చేయండి. ప్రవాసికులు తప్పించు కాలం జరిగించండి గ్రామం పైన తెలుసుకోండి వేరే మహిమగత ప్రభావాలు పొందుకున్నాం యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన ధనికరమైన నామములోని ప్రార్థన చేస్తూ ప్రభు తెలియవచ్చున్నాము తండ్రి. ఆమేన్. అన్నయ్య చాలా ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభా, మీ గ్రంథ నామముకు వందనములు స్తోత్రాలు.
ఇదివరకు కాపాడుతూ వచ్చిన దేవానికి స్తోత్రాలు. మా ప్రభా తేజమైన విషయంలో మీరు చూపిన కృపాంతరికై స్తోత్రాలు. దయగల తండ్రి మీరు ఇచ్చిన వాక్యములకై స్తోత్రాలు. మా ప్రణయ తండ్రి దావీదు అంటున్నాడు, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దీనిని మరువమని. ప్రభా సంవత్సరం ఒక దయాకిరీటంగా ధరింపజేసి మీ జాడలు సారం ఎదురుతూ వచ్చిన దేవామి స్తోత్రాలు. మా ప్రణయ తండ్రి ఇచ్చిన మా ప్రభు 4వ సంవత్సరం ప్రభా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా కన్న దృష్టి సంవత్సరాది మొదలుకునే సంవత్సరాంత వరకు దాని మీద ఉండును అని మీరు చదివించారు. నా తండ్రి హబక్కూకు అంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు 3వ అధ్యాయం నా తండ్రి 2వ వచనంలో మా ప్రభా యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతనపరచండి, మీ నామమునకు మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ విషయంలో మీరే కృప చూపించి కనికరించండి. మా ప్రభు మీరు ఇచ్చిన ఈ నూతన సంవత్సరం మీ నూతన దీవెన ఆశీర్వాదములతో నింపుతున్నాను. ఆయుర ఆరోగ్యాలు దయచేయండి. కేక్ కట్ చేసుకుండగా సహాయపడండి. మీరే కృప చూపుతున్నారు. యేసు వారి నామములో ప్రార్థించి కోరిక జరిగిస్తున్నాము తండ్రి. ఆమేన్. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. చాలా ఆగ్రే చిన్న మొక్క తీసుకోండి. జలుబు చేసి సాయంత్రం కల్లా జలుబు చేసింది ఇంకా వెళ్ళండి. బాయ్.
చిన్న మళ్ళీ లేట్ అవుతుంది భోజనం టైం అయింది ఉన్నాడు మరి పక్క ఫోన్ చేసుకున్నాను అన్నా అన్నా లేండి మధ్యలో ఉండు చాలు ఆగమ్మా డ్రెస్ మార్చి టైం వచ్చే టైం భోజనం టైం అయింది పర్లేదులే కానీ భోజనం టైం అయింది వాళ్ళు మార్చేలోపు లేట్ అవుతుంది ఈలోపు నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకురాకు వాడు మారుతాను ఎంతలోకి అక్కడ ఇస్తామా మహిమ ఇంట్లో అక్కడ ఇవ్వండి వదిన పండి బాగుంది అది ఇచ్చి లోపు నువ్వు ఆ డ్రెస్ ఏదో తీసుకొని రాపో ఆ టోపీ దిగింగా చూడండి కొద్దిగా మాత్రం సార్ ఇంట్లో మా మహిమ ఇష్టమని పెడతా చెల్లికి ఇది చూడండి మీ తల్లి మహిమ చూడు బాగా వెళ్ళిపోతా అంటే వీళ్ళు నువ్వు అమ్మ పెట్టింది పెట్టండి అయిపోయిందా అక్కడ సరే అమ్మ నువ్వే మీరే వెళ్ళండి ఇల్లు జగరేంట్లు జగరేంట్లు సూరిబాబు ఉన్నారా ఉన్నారా బాగుంటుంది సరే ఇంకో మీరు కూడా అది అక్కడిది దాని మీద చోమా లేట్ అవుతుంది భోజనం టైం అయిపోతుంది
టోపీ పెట్టకూడదులే అక్క, వద్దక్క అది ఎక్కువసేపు వద్దు. గడ్డం కింద ఒత్తుకుంటా ఇదమ్మా చిన్నడు చూడాలి రంకులు రండి, రాజా రంకులు రండి. పెట్టా నేను పెట్టా ఎలిజబెత్ అంటే ఏది కూర్చోబెట్టమ్మా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టు. నిలబడదు, వద్దు, కూర్చోలేదు. బాగా కూర్చోండి, అది బాగా ఆమె పెడతాను. రాబద్దమ్మా రే మహిమ, రే చాయ్ ఆమె పుట్టినరోజా? వెళ్ళండి.